హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్స్ని కొంచెం కన్ఫ్యూజన్కి గురి చేయడానికి అని చెప్పేసి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట అండి. విమానాలు ఏ ఆవరణంలో ఎగురుతాయని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు. అదే రకంగా ఓజోన్ పొర అనేటువంటిది ఏ ఆవరణంలో ఉంటుంది అనేటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ వీడియో అనేటువంటి తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్ వైజ్ మీకు బిట్స్ వీడియోస్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీకు ఇందులో కవర్ చేస్తాను. తద్వారా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినది, బ్యాంకింగ్ కానీ, రైల్వేస్ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా కానీ ఈ కంటెంట్ అనేటువంటిది మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అలాగనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఇటువంటి రెగ్యులర్ కంటెంట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా జనరల్ నాలెడ్జ్ టాపిక్ అనేటువంటి విమానాలు ఏ ఆవరణంలో ఎగురుతాయి అనేటువంటిది, అలాగనే మొత్తం ఎన్ని ఆవరణాలు ఉన్నాయనేటువంటిది, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 5 ఆవరణాలు ఉంటాయి అనమాట అండి. ఒకటి వచ్చేసి ట్రోపోస్పియర్ అనమాట. ఇది 0 నుంచి 12 కిలోమీటర్స్, అంటే భూమి నుంచి 0 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి దాన్ని ట్రోపోస్పియర్ అంటారనమాట అండి. ఇది భూమికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఆవరణం. మనం శ్వాసించే గాలి కానీ, మేఘాలు కానీ, వర్షం కానీ, గాలులు కానీ ఇవన్నీ ఈ ఆవరణలో ఉంటాయి అనమాట అండి. ఉష్ణోగ్రత ఎత్తుకు ఇది తగ్గుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి క్వశ్చన్ రావచ్చు అనమాట. మనం శ్వాసించే గాలి, లేకపోతే మేఘాలు కానీ, వర్షం కానీ, గాలులు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి ఏ ఆవరణలో ఉంటాయంటే ఆన్సర్ వచ్చేసి ట్రోపోస్పియర్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక స్ట్రాటోస్పియర్ అనమాట అండి. స్ట్రాటోస్పియర్ చూసుకున్నట్లయితే కనుక భూమికి 12 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అండి. ఈ లేయర్లోనే మనకి ఓజోన్ పొర అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓజోన్ ఆవరణం అనేటువంటిది ఈ పొరలోనే ఉండడం జరుగుతుంది అనమాట అండి. స్ట్రాటోస్పియర్లోనే ఇది ఉండడం జరుగుతుంది అనమాట అండి. భూమి నుంచి 12 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వెళ్తే కనుక ఈ స్ట్రాటోస్పియర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది హానికరమైనటువంటి ఆర్ధవయోలెట్ అంటే యూవీ కిరణాల నుంచి భూమిని రక్షించడం జరుగుతుంది అనమాట అండి. ఈ ఓజోన్ లేయర్ అనేటువంటిది మన చాలామంది ఆస్పిరెంట్స్కు ఓజోన్ లేయర్ యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఉష్ణోగ్రత పెరుగుతూ, అంటే మన పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ స్పియర్లోకి వెళ్ళినట్లయితే కనుక నెక్స్ట్ వచ్చేసి మనకి మెసోస్పియర్ అనమాట అండి. ఇది భూమి నుంచి 50 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అండి. ఉష్ణోగ్రత మళ్ళీ తగ్గుతూ ఉంటుందన్నమాట. చాలా మీటర్ల వరకు ఉల్కలు కానీ ఇవన్నీ చూసినట్లయితే కనుక మన గాల్లోనే దహనం అయిపోతుంటాయి కదా, లేకపోతే గాల్లోనే కాలిపోతున్నట్లుగా, మనకి తోకచుక్కలు కాలిపోతున్నట్లుగా మనకి ఫ్లయింగ్ స్టార్స్ అనేటువంటిది జరుగుతుంది కదండి. అది ఈ మెసోస్పియర్లో అనమాట అండి. భూమి నుంచి 50 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఇది ఆవరించి ఉంటుంది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన నక్షత్రాలు లేకపోతే ఫ్లయింగ్ స్టార్స్ అనేటువంటిది, ఫాలింగ్ స్టార్స్ అనేటువంటిది చూసినట్లయితే కనుక ఎక్కడ ఏ ఆవరణంలో ఈ మంటలాగా మారి కరిగిపోతాయని చూసుకున్నట్లయితే కనుక అది వచ్చేసి మెసోస్పియర్ అనమాట అండి. నెక్స్ట్ 4th వచ్చేసి థర్మోస్పియర్ అనమాట అండి. ఇందులో చూసినట్లయితే కనుక భూమికి 80 నుంచి 700 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగనే అయోనోస్పియర్ ఈ ఆవరణంలో చూసినట్లయితే కనుక ఉండడం జరుగుతుంది అనమాట అండి. అరోరా లైట్స్ అంటే ఉత్తర కాంతులు అనేటువంటిది ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఫోటోలో చూసుకున్నట్లయితే కనుక మీకు తెలుస్తుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్థన్ స్పియర్స్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తాయని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారనమాట. అది థర్మోస్పియర్ భూమికి 80 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఇది ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫైనల్ది ఎక్సోస్పియర్ అనమాట అండి. ఎక్సోస్పియర్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్సోస్పియర్ అనేటువంటిది 700 కిలోమీటర్ల పై నుంచి భూమికి నుంచి 700 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి దాంట్లో భూమికి అత్యంత బయట ఆవరణమే ఈ ఎక్సోస్పియర్ అనమాట అండి. గాలి అణువులు చాలా తక్కువగా ఉంటాయి. ఉపగ్రహాలు ఈ ఆవరణలో సంచరిస్తాయి అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే మన ఉపగ్రహాలు ఏవైతే మన ఆవరణంలో విడిచిపెడుతున్నామో అది ఏ ఆవరణంలో ఉంటుందంటే అది ఎక్సోస్పియర్ ఆవరణం అనమాట అండి. సో ఈ రకంగా మనకి భూమి భూమి పైనుంచి వెళ్తున్న కొద్దీ మనకు ఉన్నటువంటి ఆవరణాలు మొత్తం 5 అనమాట అండి. 5కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం చూడడం జరిగింది. అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి, మన విమానాలు ఉంటాయి కదా, ఈ విమానాలు ఏ ఆవరణంలో ఎగురుతాయి అనేటువంటిది క్వశ్చన్. మీకు క్వశ్చన్ కూడా దీంతో స్టార్ట్ చేయడం జరిగింది కదండి. సో ఈ విమానాలు చూసినట్లయితే కనుక ప్రధానంగా 12 to 50 కిలోమీటర్స్ స్ట్రాటోస్పియర్లో అంటే రెండో ఆవరణంలో ఎగరడం జరుగుతుంది అనమాట అండి. సో గుర్తుపెట్టుకోండి, స్ట్రాటోస్పియర్లో మనకి ఫ్లైట్స్ అనేటువంటిది ఎగరడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా మన ఉపగ్రహాలు చూసుకున్నట్లయితే కనుక ఎక్సోస్పియర్లో
ఇవి ఎగరడం జరుగుతాయి అనమాట అండి. సో ఈ రకంగా ఉంటుందన్నమాట అండి. ఈ ఎత్తులో చూసుకున్నట్లయితే కనుక ఎందుకు స్ట్రాటోస్ఫియర్లో ఎగురుతాయని విమానాలు నడిపిస్తారంటే ఈ ఎత్తులో గాలి స్థిరంగా ఉంటుంది, మేఘాలు వర్షాలు అంతగా ఉండవు, అదేలాగానే ట్రబులెన్స్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది, ఇంధన సామర్థ్యం ఈ రీజియన్లో ఎక్కువగా ఉంటుంది అనమాట అండి. మిగతా లేయర్స్తో చూసుకున్నట్లయితే కనుక ఇంధన సామర్థ్యం అనేటువంటిది ఈ లేయర్స్లో బాగుంటుంది కాబట్టి స్ట్రాటోస్ఫియర్లోనే మనకి విమానాలు అనేటువంటిది నడిపించడం జరుగుతుంది అనమాట అండి. ఈ స్ట్రాటోస్ఫియర్ అనేటువంటిది 12 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని విమానాలు చూసుకున్నట్లయితే కనుక సైనిక విమానాలు కానీ వాతావరణ అధ్యయన విమానాలు కానీ అవి ఇతర ఆవరణాల్లో వెళ్ళటం జరుగుతుంది అనమాట అండి. మెయిన్గా ప్యాసింజర్ ఓరియంటెడ్ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం స్ట్రాటోస్ఫియర్లో వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. సో ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి కంటెంట్. ఇటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే సేమ్ కంటెంట్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటిది సింగిల్ స్లైడ్లో మీకు వీడియో పొందుపరిచేటువంటి మీకు కావాలనుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పొందుకోవడం జరుగుతుంది. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినా కానీ నేను ఈ వీడియోస్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.